జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 6, 2026, మంగళవారం. తిథి తదియ, ఉదయం 8:01 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి మక. యోగము ప్రీతి, రాత్రి 8:21 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి, ఉదయం 8:01 వరకు. తదుపరి భవ, రాత్రి 7:20 వరకు. తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం రాత్రి 8:54. చంద్రాస్తమయం ఉదయం 9:04. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:01 నుండి 4:25 వరకు. యమగండం ఉదయం 9:25 నుండి 10:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:37 వరకు. తిరిగి రాత్రి 10:57 నుండి 11:48 వరకు. వర్జము రాత్రి 12:07 నుండి 1:41 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 6:38 నుండి 8:01 వరకు. జనవరి 6, మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి తదియ, ఉదయం 8:01 వరకు ఉంది. తదుపరి చవితి. ఈ రోజు ఉన్న నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12:17 వరకు ఉంది. తదుపరి మక. ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ శుభ సమయాల్లోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12:17 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12:17 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12:17 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉన్నాయి.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, గరుడ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: లంబోదర సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 8:54 చతుర్థి సమయం జనవరి 6 ఉదయం 8:01 నుండి జనవరి 7 ఉదయం 6:52 వరకు. ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగయ్య గారి వర్ధంతి. ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ గారి వర్ధంతి. తెలుగు సినీ కథానాయకులు ఉదయ్ కిరణ్ గారి వర్ధంతి. భారత క్రికెట్ మాజీ క్రీడాకారులు కపిల్ దేవ్ గారి పుట్టినరోజు. సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 6 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి తీపి కబురు వింటారు. సింహ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కన్యా రాశి దైవబలం రక్షిస్తుంది. తులారాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. మకర రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. కుంభరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీన రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.